దీన్ని ఏమంటారబ్బా? గానుగా అంటారా? ఇది ఏంటిది? ఇది పల్లి నూనె తయారవుతుంది ఇప్పుడు. కింద ఉంటుందా? అంటే మళ్ళీ వెనకటి రోజులు వచ్చినాయి అనడానికి ఇదే నిదర్శనం. ఒకప్పుడు ఈ విధంగా గానుగతో తయారు చేసినట్టు నూనెనే వాడేవారు. చాలా గట్టిగా, చాలా బలవంతంగా ఉండే మనుషులు మళ్ళీ ఈ రోజులల్లో బక్క పలసన అయిపోయారు. మళ్ళీ ఈ నూనె తాగడం వల్ల బలవంతంగా అవుతారని చెప్పి ఈ అమ్మ చెప్తున్నది. ఇక ఈ ఎడ్లను కట్టి ఎంత అద్భుతంగా మళ్ళా మనుషులు బలంగా తయారు చేద్దామని కంకణం కట్టుకున్నట్టు కనబడుతుంది. అది రిఫైన్డ్ ప్రాసెస్ చేసిన నూనె తాగడం వల్ల వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, బీమార్లు, గుండెపోట్లు వస్తున్నాయి. ఇట్లా మళ్ళా నేచురల్గా ఈ యొక్క ఆయిల్ను తీసి అందరికీ ఆరోగ్యంగా ఉండడం కోసం వీళ్ళు పడుతున్న తాపత్రయం చాలా గొప్పదని చెప్పి చెప్పక తప్పదు. మీది ఎవరు? బతికేపల్లి మీది? ఈ షేటుదా? ఈ కొత్తపల్లినా? ఈ షేట్ పేరు ఏం పేరు? మధు. బతికేపల్లి నుండి వచ్చి ఇక్కడ ఈ గానుగతోటి నూనె తయారు చేసే విధానం చాలా నచ్చింది. ఇక్కడ అందరూ వచ్చి నూనె తీసుకుపోగలరు. ఇలా పంట బియ్యం, దంపుడు బియ్యం, మసాలాలు అన్నీ ఇక్కడ ఆల్ఫోర్స్ స్కూల్ దగ్గర ఉన్నాయి, తీసుకుపోగలరు. జై హింద్, జై భారత్. కారం కూడా వాడతారా?